ప్రజలకు హామీలిచ్చి వాటిని గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు చేసిన అన్యాయాలపై వైసీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు 147 హామీలు, సూపర్ 6 పథకాలు ఇస్తారని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఒక్క పథకం అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పడిచిన కూటమి పాలనను నిలదీస్తూ వైఎస్ జగన్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో కలిసి పిడుగురాలలో వెన్నుపోటు దినోత్సవ నిరసన ర్యాలీ చేశారు. అనంతరం బహిరంగ సమావేశంలో మహేష్ రెడ్డి మాట్లాడారు. తాగునీరు తాగి చనిపోయారు. అలాగే దాచేపల్లిలో 7 కూడా డయేరియా వచ్చి చనిపోయారు. వాళ్ళు చనిపోయింది విషం తాగో, పురుగుల మందు తాగో, లేదు కల్తీ సారో తాగో కాదు, స్వచ్ఛమైన మంచినీళ్లు తాగి. అటువంటిది ఈ ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. మేమేమో పిడుగురాళ్ళకి 75 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి కృష్ణానీళ్లు తీస్తే వాళ్ళేమో కలుషిత నీళ్లు ఇచ్చి ఈ నియోజకవర్గంలో 7గురిని మర్డర్ చేసింది ఈ కూటమి ప్రభుత్వం. గ్రనైట్ స్మగ్లింగ్, వైన్ షాపుల్లో పర్సంటేజ్లు లేదు, మైన్లు దోచుకోవటం. చివరికి ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఊరికొక సచివాలయం, వీధికొక సచివాలయం పెడితే ఈరోజు వాళ్ళు వీధికి ఒక పేకాట పెట్టి ఆడిపిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. ఇది గురజాల్లో జరుగుతున్న అభివృద్ధి. మేము 500 కోట్లతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి 90% హాస్పిటల్